నోవాహు ఓడ ఇప్పటికీ ఉందని మీలో ఎంతమంది తెలుసు? మీరు విన్నది నిజమే, నోవాహు ఓడ ఇప్పటికీ ఉంది. దేవుడు నోవాహు గారిని ఓడ ద్వారా జలప్రళయం నుండి రక్షించారని మనందరికి తెలుసు. జలప్రళయం తరువాత ఆ ఓడ ఆరారాత్ పర్వతాలపై నిలుస్తుంది. ఇప్పుడు అదే ఆరారాత్ పర్వతంపై ఓడ కనుగొనబడింది. 1959లో టర్కీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఫొటోస్లో ఒక పడవ ఆకారంలో ఉన్న నిర్మాణం కనిపించింది. ఆ తర్వాత నుండి దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో ఆ ఓడ ఆకారం కొలతలు నోవాహు ఓడ కొలతలు 97% పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అంతేకాదు, ఆ ఓడ ఆకారాన్ని హైటెక్ పెనిట్రేటింగ్ రాడార్స్ యూజ్ చేసి స్కాన్ చేస్తే లోపల గదుల వంటి నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. తవ్వకాలు చేస్తే కొన్ని జంతువుల జుట్టు, పళ్ళు కూడా దొరికాయి. ఈ ఆరారాతు పర్వతానికి దగ్గరలో ఉజెంక్లి అనే విలేజ్ లో ఓడకు యూజ్ చేసిన లంగర్రాళ్ళు కూడా దొరికాయి. ఇవి కాలక్రమంలో అనేక రకాల ప్రజలు, జాతుల వల్ల ఆ విలేజ్ కి షిఫ్ట్ అయ్యాయి. ఇవి ఒక్కొక్కటి 10 నుండి 15 టన్నుల బరువు ఉంటాయి. చూసారా, బైబిల్ చరిత్రకి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? విమర్శకులు ఎంత విమర్శించినా బైబిల్ నిజమైన చరిత్రని ఎవ్వరు చెరపలేరు.